హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి SA1 ఎగ్జామ్స్ మనకి త్వరలో ఉన్నాయి కదా అండి. SA1 ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది ఎవరి కోసము అంటే ఈ వీడియో ప్రత్యేకంగా యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే అన్ని క్వశ్చన్స్ మేము చదువుకోలేము, మాకు కొంచెం అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే సపరేట్ చేసిస్తే బాగుంటుంది చదువుకోవడానికి అనుకునేటువంటి స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఈ వీడియో అండి. వాళ్ళ కోసం నేను లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి లెసన్లో మనం చూసుకున్నట్లయితే అభివ్యక్తి సృజనాత్మకత నుంచి కానివ్వచ్చు, అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ నుంచి కావచ్చు, లిఖియే నుంచి, ఇలాగా ఓవరాల్గా మొత్తం మీద మనకి దాదాపు ఒక 10 క్వశ్చన్స్ అన్న మినిమం ప్రతి లెసన్లో ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ చదవాలంటే అందరికీ కష్టమే. చదివే పిల్లలు చదువుకుంటారు. కానీ కొంచెం కష్టంగా భావించే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రతి లెసన్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఈ 4 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే ఆ లెసన్లో నుంచి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, నాది గ్యారంటీ. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకే అర్థమైపోతుంది ఏంటి ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. ఫస్ట్ లెసన్ అయితే మనకి బరస్తే బాదల్. SA1కి మనకి సిలబస్ వచ్చేసి ఫస్ట్ 4 లెసన్స్ అనమాట. బరస్తే బాదల్, అదేవిధంగా ఈద్గా, హమ్ భారత్వాసి, కణ్కణ్ కా అధికారి, అలాగే వీటితో పాటు ఒక నాన్ డీటెయిల్ ఉపవాచకం నుంచి శాంతికి రాహమే. ఇది అనమాట మనకి SA1కి పోర్షన్. అయితే ఇక్కడ ఫస్ట్ లెసన్కి సంబంధించి చూడండి బరస్తే బాదల్. బరస్తే బాదల్ అనేది కవిత, పోయం. దీన్ని రాసినటువంటి కవి గురించి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ వైజ్ ఇచ్చినా కూడా అది మనం రాయాల్సి ఉంటుంది. అలాగే సారాంశం రాసేటప్పుడు కూడా కవి పరిచయం, కవి గురించి మనం ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా రాస్తేనే దానికి ఫుల్ మార్క్స్ అనేవి సారాంశానికి పడతాయన్నమాట. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సుమిత్రానందన్ పంత్కే జీవన్ और సాహిత్యక్ పరిచయ దీజియే. కాబట్టి కన్ఫామ్గా మనం ఫస్ట్ లెసన్లో అయితే కవి పరిచయం మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని మనకి ఇంకోలాగా కూడా అడగొచ్చు అనమాట. ప్రకృతి వర్ణన్కే బేజోడ్ కవి సుమిత్రానందన్ పంత్కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. ఆయన గురించి మీకు ఏం తెలుసు, మీ మాటల్లో రాయండి ఇలా అడిగినా కూడా, లేదు బరస్తే బాదల్ కవికే బారేమే, కవితాకే కవికే బారేమే లిఖియే అన్నా కూడా మీరు కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి మీరు. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే వర్షా సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హై కైసే. అన్ని జీవరాశులకి, అన్ని ప్రాణులకి వర్షం అనేది జీవనాధారం అని చెప్తున్నారు, ఎందుకు అని అడిగారు. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత వర్ష ఋతువుకే ప్రాకృతిక్ సౌందర్య పర్ అప్నే విచార్ లిఖియే. వర్ష ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యం అంటే ప్రకృతి యొక్క అందాన్ని వివరించండి అన్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్ ఐసా క్యూ కహా గయా హోగా స్పష్ట్ కీజియే. ఈ పోయంలో కవి ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్, ఈ శ్రావణ మాసాన్ని, ఈ వర్ష ఋతువుని మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి కోరుకుంటున్నారు, ఎందుకు అని అడిగారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఫస్ట్ లెసన్లో మీరు అన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నట్టే. మనకి లెసన్లో కవి ఎవరు, ఆయన ఏంటి, ఆయన గురించి ఇది మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి పరిచయం అయిపోతుంది. దాని తర్వాత ఆయన వర్ష ఋతువు గురించి, అంటే వర్షం పడ్డప్పుడు ప్రకృతి ఎలా ఉంటుంది అని వర్ణించారు, ఇది మనం ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్లో నేర్చుకుంటాము. అలాగే థర్డ్ క్వశ్చన్లో నేర్చుకుంటాము. అలాగే అది వర్షం పడినప్పుడు ఆ వర్షం అనేది మిగతా అన్ని జీవరాశులకి జీవనాధారం ఎలా అవుతుంది అనేది ఒక క్వశ్చన్లో మనం నేర్చుకున్నాము. ఈ వర్షాన్ని మళ్ళీ మళ్ళీ రమ్మని కవి ఎందుకు కోరుకుంటున్నాడు నేర్చుకున్నాము. 4 క్వశ్చన్స్ నేర్చుకున్నామా. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనకి ఆన్సర్ 99% మీరు చదివిన ఈ 4 క్వశ్చన్ ఆన్సర్స్లోనే ఉంటుంది. అది 2 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, 3 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే 8 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు. ఈవెన్ మీకు 10 మార్క్స్కి బరస్తే బాదల్ సారాంశం ఇచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ కవి పరిచయం ఇంట్రడక్షన్ కింద రాయండి. దాని తర్వాత మీరు చదివిన నెక్స్ట్ ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మ్యాటర్ ఏదైతే ఉందో మీరు నేర్చుకొని ఉన్నారో పక్కాగా
అవి పాయింట్స్ వైజ్గా మీరు రాసేయండి. సారాంశం అక్కడితో అయిపోతుంది. మీరు స్పెషల్గా చదవాల్సిన అవసరం ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను నేను. ఇలా మీరు చదివినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చిటికెలో రాసేయగలరు. ఖచ్చితంగా మీకైతే ఈ 4 క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూసుకున్నట్లయితే ఈద్గా. ఈద్గా అనేది ఏంటి? ప్రోజ్, ఒక స్టోరీ అనమాట, కహానీ. సో ఇక్కడ ఈ స్టోరీని రాసిన ఆయన కహానీకార్ ప్రేమ్చంద్ గురించి మనం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఈద్గా కహానీ కే కహానీకార్ కౌన్ హై, ఇన్కి రచనాओं की क्या विशेषता है. సో కహానీకార్ గురించి మనము లేఖక్ గురించి చదువుకొని ఉండాలి. ఖచ్చితంగా మీరు ప్రేమ్చంద్ గురించి చదువుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హామిద్ చిమ్టా క్యూ ఖరీదనా చాహతా థా. సో ఆ అబ్బాయి ఆ చిమ్టా ఆ పట్టకార్ అనేది ఎందుకు కొనుక్కోవాలి అనుకున్నాడు. సో ఈ క్వశ్చన్ని ఇలా కూడా అడగొచ్చు. అలాగే अपने मित्रों द्वारा तरह तरह के खिलौने और मिठाइयाँ खरीदे जाने पर भी हामिद ने चिमटा ही क्यों खरीदा. తన ఫ్రెండ్స్ బొమ్మలు అలాగే స్వీట్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నా కూడా హామిద్ ఎందుకని ఆ చిమ్టా పర్చేస్ చేశాడు, ఎందుకని దాన్ని మాత్రమే కొనుక్కున్నాడు అని క్వశ్చన్ అడిగారు. ఎలా అడిగినా కూడా క్వశ్చన్కి మీనింగ్ ఒకటే అని మీరు గుర్తుంచుకోవాలి. సో థర్డ్ క్వశ్చన్, हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों. ఒకవేళ హామిద్ ప్లేస్లో మీరు ఉన్నట్లయితే మీరేం కొంటారు, ఎందుకు అని అడిగారు. నెక్స్ట్, अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी अपने शब्दों में लिखिए. సో వాళ్ళ నానమ్మ పట్ల ఆ అబ్బాయికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అడిగారనమాట. ఈ 4 అనేవి సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి నేర్చుకున్నట్లయితే మీరు సెకండ్ లెసన్ నుంచి ఆల్మోస్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ లెసన్కి వచ్చినట్లయితే మనం హమ్ భారత్ వాసీలో చూడండి. సో ఇదొక కవిత, మళ్ళీ ఇదొక పోయం అనమాట. సో కవిత కాబట్టి కవి ఖచ్చితంగా ఉంటారు. సో కవి పరిచయం మనం ముందు నేర్చుకోవాలి. ఆర్పి నిశంక్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై అని డైరెక్ట్గా ఆయన పేరిచ్చి అడుగుతారు. లేదంటే హమ్ భారత్ వాసీ కవితకే కవికే బారే మే లిఖియా అని అడగొచ్చు. సో ఇలా అడిగినప్పుడు మనం కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, నిరాశావాది और आशावादी मनुष्य के स्वभाव में क्या अंतर होता है. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది మనము ఆ డిఫరెన్సెస్ అనేవి రాయాలన్నమాట. ऊंच नीच का भेद मिटाने के लिए हम क्या क्या कर सकते हैं. సో ఎక్కువ తక్కువ అనేటువంటి ఆ తేడాలు లేకుండా చేయాలంటే మనం ఏం చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, दुनिया को पावनधाम बनाने के लिए हम क्या क्या कर सकते हैं. సో ఇవి 4 హమ్ భారత్ వాసీ థర్డ్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం ఫోర్త్ లెసన్ చూద్దాం, కణ్ కణ్ కా అధికారి అగైన్ యహ ఏ కవితా పాఠ హై. ఇది మళ్ళీ ఒక పోయం అండి. సో పోయం కాబట్టి ఇందాకే చెప్పాను కదా, అగర్ కవిత ఆయా హై తో కవి కే బారే మే భీ హమే పढ़ना चाहिए. కణ్ కణ్ కా అధికారి కవితా కే కవి కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. సో ఈ కవి గురించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं. या फिर इस तरह भी पूछ सकते हैं कि श्रम जल देने वाले को ही सुख भोगने का अधिकार है. कवि की इस भावना का अपने शब्दों में समर्थन कीजिए. సో శ్రమించే వాళ్ళని మనం ముందుంచాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అని కవి ఎందుకు చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. థర్డ్ క్వశ్చన్, శ్రమ్ కే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ కర్ సక్తే హై. फोर्थ क्वेश्चन, भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं, क्यों. సో ఫోర్త్ లెసన్ నుంచి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాను. నేను చెప్పాను కదండి, దాదాపు 10 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి ఒక్కొక్క లెసన్లో. ఒక్కొక్క లెసన్లో 10 కంటే ఎక్కువ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో అన్ని నేర్చుకునే బదులు మనం 4 క్వశ్చన్స్ నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. సో కాబట్టి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఉపవాచక్, శాంతికి రాహమే. సో ఇందులో ఏంటి అంటే మనకు ఉన్నవే 4 క్వశ్చన్స్. సో 4 క్వశ్చన్స్లో మనకి నెల్సన్ మండేలా గురించి 2 క్వశ్చన్స్ ఉంటాయి, మదర్ థెరెసా గురించి 2 క్వశ్చన్స్. అంటే నెల్సన్ మండేలా ఆయన గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఆయన జీవన విధానం, ఆయన చెప్పినటువంటి మాటలు, వాటి గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే మదర్ థెరెసా ఆవిడ గురించి ఒక క్వశ్చన్,
ఆవిడ ఫాలో అయినటువంటి విధానాలు. సపోజ్ ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ చూసినట్లయితే, ప్రార్థనా కర్నే వాలే హోఠోं से कहीं अच्छे సహాయతా కర్నే వాలే హాత్ హై. సో ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్పారు ఆవిడ. ఆ లైన్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్లుగా క్వశ్చన్ ఇచ్చారనమాట. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెల్సన్ మండేలా గురించి, మదర్ థెరెసా గురించి, ఆవిడ చెప్పినటువంటి ఈ లైన్స్ గురించి. సో ఇవి మనకి SA1కి ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నారు అంటే మీరు అన్ని క్వశ్చన్స్కి ఈజీగా చాలా అంటే చాలా బాగా ఎగ్జామ్లో ఆన్సర్స్ అనేవి ప్రజెంట్ చేయగలరు. సో ఐ హోప్ మీ అందరూ చక్కగా చదివి ఎగ్జామ్ అనేది చాలా చక్కగా రాస్తారని భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ SA1 ఎగ్జామ్. థ్యాంక్ యూ.